నా ఆరాధ్య దైవమైనటువంటి సాక్షి ఈశ్వర్ ఎవరైతే ఉన్నారో అసలు మొన్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ వ్యవహారంలో ఆయన చూపించినటువంటి చొరవ, బాధితుల పక్షాన ఆయన పోరాడినటువంటి తీరు నిజంగా అద్భుతం, అమోఘం. ఇదే సమయంలో నిన్న అంబటి రాంబాబు ఇష్యూ ఉండి సాక్షి ఈశ్వర్ సరిగా స్పందించలేదు. కానీ నాకు నిజంగా చెప్తున్నా, సాక్షి ఈశ్వర్ గారి పైన నాకు ఎనలేని నమ్మకం ఉన్నది. ఆయన ఈరోజు తీసుకునేటువంటి డిబేట్లో ఏదైతే తిరుపతి కేంద్రంగా ఒక వ్యవహారం చోటు చేసుకుని నిందో, వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఎవరైతే సర్పంచ్ ఎవరున్నారో వాళ్ళ సతీమణి గారిని వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి హరిప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చెరబడినటువంటి సంగతి మనం చూసినాం. పోయి ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో కసి తట్టుకోలేక ఈ హరిప్రసాద్ రెడ్డిని కొంగ నలగొట్టేశాడో. పనిలో పనిగా ఎవరైతే ఆయన సతీమణి ఉన్నారో ఆ సతీమణిలో 1-2 ఏట్లు వేశారు. కానీ పాపం ఈ బాధితుడి పక్షాన పోరాడేది ఎవరు? ఈ రోజున బాధితుడి పక్షాన పోరాడేది ఎవరు? అక్కడ పాపం వీణా విషయంలో ఏమో పాపం సాక్షి ఈశ్వర్ అద్భుతంగా స్పందించినాడు, బాగానే ఉన్నది. ఈ రోజున కూడా ఎవరైతే తిరుపతి కేంద్రంగా బాధితుడు ఉన్నాడో వైసీపీ కోఆర్డినేటర్ చేతల్లో ఆడబిడ్డలు నలిగిపోయినారో వాళ్ళందరి తరఫున ఇట్లాంటి కీచకులు మరొకరు పుట్టుకు రాకుండా సాక్షి ఈశ్వర్ గారు పోరాడతారు, సాక్షిలో డిబేట్ కండక్ట్ చేస్తారని చెప్పి నేనైతే చెప్పగలుగుతున్నా. చూద్దాం. జనరల్గా సాక్షి ఈశ్వర్ గారు బాధితుల పక్షాన్ని పోరాడేవాడు, ఏదో రకరకాల పదాలు ఆయన వాడుకుంటూ ఉంటారు కదా, పీడితుల తరఫున పోరాడతాడని చెప్పి. చూద్దాం ఆయనకి ఏ మాత్రం రాష్ట్ర ప్రజలపైన, రాష్ట్రంలో ఉన్నటువంటి బాధితులు పీడితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్షాన ఆయనకి ఎంత ప్రేమ ఉండదో ఈ రోజు బట్టి అర్థమవుతుంది. ఆయన జర్నలిస్టా లేకుండా ఉంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతి యొక్క ఏదో కరపత్రం ఉంటారో ఆ విధంగా స్పందిస్తాడో మనం చూద్దాం.